నమస్తే. వేల సంవత్సరాల క్రితమే అంటే 1050 సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు సైనికుని గురించి చెప్తూ, సైనికుడు అంటే కేవలం యుద్ధం చేసేవాడు కాదు, దేశాన్ని ప్రజలను రక్షించేవాడే సైనికుడు అని చెప్పడం జరిగింది. మరి నాగరికత ఇంత వృద్ధి చెందింది, ఇంకా జ్ఞానం పెరిగింది, మంచి చెడు పోరాటాలు, సమాజం, ఇవన్నీ కూడా గుణపాఠాలు నేర్చుకుంటూ మనం ఆచార్య చాణక్యు నుంచి ఇన్ని వేల సంవత్సరాలు ముందుకు వచ్చేసినాం. మరి ఇప్పుడు భారతీయ సమాజంలో సైనికుడు అంటే ఏం విలువ ఉన్నది? ఏం విలువ లేదు. సైనికుడు అంటే ఈ రోజు కూడా ఒక హేమైన భావనే దేశంలో ఉన్నది. దానికి ఉదాహరణగా 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఆడియో తీవ్రంగా వైరల్ అయింది. అదొక బ్యాంకుకు అవుట్సోర్స్ చేసే ఏజెన్సీ వాళ్ళదని ఆ బ్యాంకు చెప్తున్నది, మా ఎంప్లాయీ కాదు అని. కానీ ఆ బ్యాంకు కోసమే పనిచేస్తున్న ఆ ఏజెన్సీ మహిళా ఉద్యోగిని ఒక సోల్జర్ తోటి, సర్వీస్లో ఉన్న ఒక సోల్జర్ తోటి చాలా ఘోరమైన మాటలు మాట్లాడింది. ఎందుకంటే ఆమె హద్దులు మీరి మాట్లాడిన ఆ మాటలు, అక్కడ విషయం వేరే కావచ్చు, లోన్కి సంబంధించిన విషయం. 15.5 లక్షలు ఆ సైనికుడు లోన్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన పేమెంట్ విషయంలో వాళ్ళ మధ్య సరే, శాలరీ ఎంప్లాయిడ్ ముంచడానికి అవకాశం ఉండదు, శాలరీ డిడక్షన్ అవుతుంది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముండదు. కనీసం అతను ఒక ఆర్మీ సోల్జర్ అన్న కనీసం గౌరవము ఆ మహిళా ఉద్యోగి ఇవ్వకుండా, నువ్వు చక్కగా చదవలేదు కాబట్టి ఆర్మీకి పోయినావు, నువ్వు ఒక ఎడ్డోనివి, అందుకే నువ్వు ఆడ నీలాంటి వాళ్ళే చస్తారు ఆడ, అందుకే పిల్లలు వికలాంగులుగా పుడతారు, ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా. అసలు ఆ మాటలు మామూలు పౌరుడు కూడా పడడు. అటువంటి మాటల్ని ఆ మహిళా ఉద్యోగి సైనికుని అనడం, ఆ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ రావడం, దానికి సదరు బ్యాంకు ఆమె మా ఉద్యోగిని కాదు అని దులిపేసుకున్నది. ఉద్యోగిని కాకపోవచ్చు, కానీ మీ బ్యాంక్ కోసమే పనిచేస్తున్న ఏజెన్సీ ఉద్యోగిని కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. ఏ విధంగా మీరు క్షమాపణ చెప్పకుండా ఆమె మా ఉద్యోగి కాదు అని తప్పించుకుంటే, దేశంలో జర్మనీలో ఈ విధంగా సైన్యాన్ని కనుక అవమానిస్తే, సైన్యానికి సంబంధించిన ఉద్యోగులను కామెంట్ చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష జర్మనీలో. ఈ విధంగా ఎన్నో దేశాల్లో ఉన్నది. డిఫెన్స్ సంబంధించిన వ్యవస్థలపై మాట్లాడడం కానీ, అగౌరవపరచడం కానీ చేస్తే 5 ఏళ్ళకు ఆ పైననే శిక్షలు అమల్లో ఉన్నాయి. భారత్లో కూడా కొన్ని చట్టాల ప్రకారం ఇప్పుడు ఆపై కేసు నమోదు చేయొచ్చు. ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థపై విమర్శించినందుకు చట్టాలంటూ ఏం లేకపోయినా, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం కూడా ఆమెపై కేసు నమోదు చేస్తే ఒక 2 సంవత్సరాల వరకు ఆమెకు శిక్ష పడుతుంది. కాకపోతే సమాజంలో ఈ విధంగా మళ్ళీ ఎవరు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక మాజీ సైనికునిగా నేను ఆశిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.